హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆలివ్ జెస్సీ వరల్డ్. ఆలివ్ జెస్సీ ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. ఏంటి అత్తయ్య ఫోటో చేసి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నిజంగా మిస్ అయ్యామండి అత్తయ్యని. వాళ్ళ మనవరాల కోసం లాస్ట్ అండ్ ఫైనల్ గా అత్తయ్య చేసిన పిండి వంట వీడియో నాకు ఒకటి దొరికింది. సో నేను ఈవేళ ఎలా అయినా అది అప్లోడ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా అసలు ఆవిడ చేసి కుకింగ్ సెక్షన్ చూస్తే మేము మిస్ అయిపోయాం బాగా. సో ఈ రోజు వచ్చేసి పూలు బూరెలు అంటారు కదండి, కొబ్బరికూరతో చేస్తారు. సో అవి వచ్చి అత్తయ్య ప్రిపేర్ చేసి మనమరాలు సారి పెట్టారనమాట జెస్సీకి. సో ఆ వీడియో వచ్చి మిస్ అయిపోయింది అనుకున్నాను. బట్ ఇన్ని రోజులకి నాకు ఆ వీడియో మళ్ళీ రికవర్ అయ్యానమాట. సో వదిన సారీ అనమాట, అంటే అత్త సారీ. సో నానమ్మ ఇద్దరు కలిపి చేశారనమాట, అంటే అత్త నానమ్మ కలిసి. అత్తయ్య వంటలు చేయడంలో అయితే అస్సలు చాలా గ్రేట్ అండి నిజంగా. నేను వచ్చి నేర్చుకున్నది కూడా ఎక్కువ అత్తయ్య దగ్గరే, కుకింగ్ సెక్షన్ అంతా. వంటలు చాలా చాలా బాగా చేస్తారనమాట. నాన్ వెజ్ స్పెషలిస్ట్. అండ్ పిండి వంటలు అయితే బూరెలు, నెక్స్ట్ వచ్చి బూరెలు అంటే మమ్మీ బాగా చేస్తుంది. నెక్స్ట్ అత్తయ్య స్పెషల్ ఏంటంటే జంతికలు. మళ్ళీ మేము ఇంకా జంతికల టేస్ట్ మేము ఎవరు వండినా మళ్ళీ ఆ టేస్ట్ రాదండి, అత్తయ్య వండిన జంతికల్లా రాదు. ఇట్స్ ఇంపాసిబుల్ అని నేను చెప్తాను, ఎందుకంటే చాలా బాగా వండుతారనమాట. ప్రతి విషయంలో మేము అత్తయ్యనైతే చాలా మిస్ అవుతున్నాం. మిస్ యూ అత్తయ్య. తర్వాత వచ్చేసి ఇది వంటలు అంటే బూరెలును సేమియా చేసింది అనమాట వదిన వచ్చేసి. అమ్మ వచ్చి ఆరిది బూరెలు చేసింది. ఆ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఈ రోజు వచ్చి నాకు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే మెమొరబుల్ గా ఉండిపోద్ది నాకు. సో ఇది చూడండి ఎలా పెడుతున్నారో. ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పలేదు. అది వచ్చి పెసరపప్పు నానబెట్టి ముద్ద చేశారు. ఆ ముద్ద వచ్చి ఇలాగా ఇడ్లీలా పెట్టి తీయాలన్నమాట. మళ్ళీ దీన్ని అంతా కూడా పొడి పొడిగా చేయాలి. చాలా ఓపికగా చేస్తారండి బూరెలు వచ్చి అత్తయ్య, చాలా ఓపికగా చేస్తారు. నిజంగా గ్రేట్ అన్నమాట. ఏది కూడా నేను ఇంత బాగా చేస్తారు అత్తయ్య అంటే, లేదులే అమ్మా ఏమొచ్చు నాకు అంటారు. నిజంగా గ్రేట్. చాలా అన్ని పిండి వంటలు చేయడం కానీ, ఆవిడకి అసలు కొన్ని టైంలో హెల్త్ బాగోపోయేది కానీ కూడా ఓపిక పట్టేసేవారు అనమాట. చాలా ఓపిక అనమాట. ఎంత పనున్నా ఓపిక పట్టేసేవారు. ఇంకోండి ఇలాగ పొడి పొడిలు ఆడుతూ చెయ్యాలి అదంతానా. దానిలో బెల్లం పాకం పట్టి వెయ్యాలి. ఇంకా అత్తయ్య రాలేదు, మంచం మీద కూర్చున్నారు. ఇదంతా ఫినిష్ అయ్యాక వస్తానని చెప్పారనమాట. బూరెలు వేయడం మాత్రం అత్తయ్య వేస్తానన్నారు. అప్పటి వరకు కూడా చాలా ఫంక్షన్ అంతట్లో కూడా ఎంజాయ్ చేస్తారు ఆవిడ. మనమరాలు అంటే చాలా ఇష్టం అనమాట ఆవిడకి. ఎందుకంటే ప్రతిసారి కూడా నా మనమరాళ్ళు గ్రేట్, మా మనమరాళ్ళు గ్రేట్ అనేవారు. ఆ, నేను ఏ మాటల్లో అయితే చెప్పలేను ఆవిడ కోసం. చాలా చాలా ఓపికగా ఉండేవారు ప్రతి విషయంలో కూడానా. రియల్లీ మిస్ యూ అత్తయ్య వన్స్ అగైన్. తర్వాత వచ్చి ఇది పాకం పట్టింది అనమాట. వదిన వచ్చి బెల్లం పాకం పట్టింది. అదంతా పాకం పట్టాక ఆ పాకాన్ని అందులో వేసి ఉండలు చేయాలన్నమాట. పెద్ద ప్రాసెస్ ఏనండి, వంటకం అయితే చాలా పెద్ద ప్రాసెస్. బట్ మనవరాలు అడిగింది ఏం తింటామమ్మా అంటే, నేను పూల బూరెలు తింటానా నానమ్మ అన్నది. అందుకని చేసి పెట్టింది అనమాట. చాలా సార్లు అనేది ఏంటంటే సుట్టి జంతికలు అంటారు కదండి, చాలా మందికి తెలిసే ఉంటాయి. వరిపిండితో చేస్తారట. అవి అతి చాలా బాగా చేసేది అనమాట. సార్ నాని నాకు అవి తినాలని ఉంది అని అడిగితే వండి పెడతానమ్మా అంది. తర్వాత వచ్చి ఒంట్లో బాగాలేదు, ఇంకా మంచం మీద ఉన్నారు, చాన్నాళ్ళు మంచం మీద ఉండిపోయారు. చాలా మిస్ అయ్యామన్నమాట మేమందరం కూడా. అప్పుడప్పుడు గుర్తొస్తా ఉంటారు, కొన్ని కొన్ని విషయాల్లో నాకు అతి గుర్తొస్తా ఉంటారు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వదిన వచ్చి అత్తయ్య వచ్చేసారు. కొబ్బరికూర నేతిలోని కొబ్బరికూర వేపాలన్నమాట. ఇలాగా కొబ్బరికూర అంతా కూడా నెయ్యి వేసి నేతిలో వేపుతూ, అది కొంచెం కొంచెం వేయాలి, ఒకేసారి వేస్తే అబ్జర్బ్ అయిపోద్దట. కొంచెం కొంచెం వేస్తూ వదిన ఫ్రై చేశారనమాట. చాలా గ్రాండ్ గా చేశారండి ఫంక్షన్. ప్రతిదీ కూడా మనవరాలు ఫంక్షన్ అనిపిస్తారు, గొప్పగా అయిపోయారు. చాలా బాగా జరిగింది. దేవుడు మహాకృపను బట్టి ఆవిడ ఆ సంతోషాన్ని అయితే దేవుడు ఆవిడకి ఇచ్చారు ఆ రోజు. కానీ తన మనవరాలైన గంగ పెళ్లికి తను లేకపోయారు. ఇది వచ్చి యాలకుల పొడి అండి. యాలకుల పొడి వచ్చేసి మిక్సీ పట్టాను పంచదార పొడిలోని. ఇది ఇందులో యాడ్ చేయాలి. ఇది కూడా మిక్స్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట. మనకి బూరెలు అనేవి మంచి స్మెల్ వస్తాయి అన్నమాట.
కంప్లీట్ అయిపోయాక మనకి పొడి పొడిగా చేసుకున్న ఈ పెసరపప్పు ఇదంతా ఉంది కదండి, అందులో కొబ్బరి కూర వేసి ఇప్పుడు మొదలు పెట్టారండి అత్తయ్య. అన్ని ప్రిపేర్ చేసి ఉంచితే ఇంకొచ్చి ఒక్కొక్కటి స్టార్ట్ చేశారనమాట. మళ్ళీ మేము ఇంకా తినే యొక్క స్థితి మాకు లేదు. ఇంకా ఆవిడ చేతుల మీదుగా ఏం తినాలన్నా కూడా అదంతా మిక్స్ చేశారనమాట. మిక్స్ చేసి అవి మళ్ళీ బెల్లం పాకం వేసాక ఏ పనైనా ఓపిక పట్టేసేవారండి. అప్పటికి కూడా ఆవిడకి హెల్త్ బాగాలేదు. కాలంతా కూడా తనకి కురుపులాగా అయిపోయి ఎందుకు అది వచ్చిందో తెలియదు. అప్పుడే బాగా సిక్ అయిపోయారండి. చూసారు కదా ఎలా కూర్చున్నారో. అంతా ఎంత పనున్నా కూడా అసలు చాలా ఓపిక పట్టేసేవారు అనమాట. చేసేసేది, పని అంతా చేసేసేది అత్తయ్య. అది కాలుకి వచ్చి ఒకటి హోల్ లాగా అయిపోయి అలాగే ఇంకా అది స్ప్రెడ్ అయింది. షుగర్ కూడా లేదు, బట్ ఎందుకో తెలియదండి మళ్ళీ అది రికవర్ కాలేకపోయారు. కాలుతో కూడా చాలా ఓపిక పట్టేసేవారండి. ఎంత పనన్నా చేసుకునేవారు ఆవిడంతటా ఆవిడే. ఏ రోజు ఒకరి మీద ఆధారపడకూడదు అన్న ఫీలింగ్ ఆవిడకి. అంతే, ఎప్పుడు కూడా ఎవరితో ఏ పని చేయించుకోకూడదు అన్న ఫీలింగ్. బెల్లం పాకం వేస్తూ మొత్తం అంతా కూడా కలిపేశారు. కలిపేసి అది ఉండలు చేసి బూర్లు అయితే చక్కగా వేసారండి. మళ్ళీ ఈ వీడియో ద్వారా నేను అత్తయ్యని చూసుకుంటున్నాను అనిపించింది నాకు. ఇది ఎక్కడ మిస్ అయిపోకూడదని నేను అప్లోడ్ చేయదలుచుకున్నానండి. ఎందుకంటే అది ఇంకెప్పుడు మిస్ అవ్వదు కదా, అలా ఉంటుందన్న ఫీలింగ్తో చేశాను. మనవరాలకి ఏదో చేసేయాలి ఘనంగా అనేసి ఒక ఇదన్నమాట. ప్రిపేర్ చేశారు, చాలా బాగా ప్రిపేర్ చేశారండి. చూసారు కదా, ఇదంతా ఇలా మిక్స్ చేసుకుంటే ముద్దలాగా అయిపోయిందండి. ఇది తోపు, పప్పు బియ్యం కలిపి నానబెట్టి తోపు ఆడారనమాట. మిక్స్ అదే మన గ్రైండర్లో వేస్తే ఇలాగా మనకి మిక్స్ అవుతుంది. ఇందులో కూడా బెల్లం పాకం మిక్స్ చేశారు అత్తయ్య. కొన్ని బూరెలు చూడండి ఎంత రౌండ్గా చక్కగా వేసేస్తున్నారు. అమ్మ బూరెలు చాలా బాగా వేస్తుంది అనమాట. బూరెలకు స్పెషల్. అత్తయ్య ఎన్నిసార్లు అన్నా అమ్మలాగైతే నేను వేయలేను రా, అమ్మాయి బాగా వేస్తుంది అనేది. అది వెనక పిలకలు రాకుండా వేస్తుందని అని మొత్తం మీద నేర్చేసుకున్నారు. పట్టు వదలరండి, ఏదైనా అనుకున్నారంటే అయిపోవాలి. బట్ జంతికలు వేయడం మాత్రం ఎవ్వరూ నేర్చుకోలేకపోయామండి. మేము అత్తయ్యలాగా ఎవ్వరం కూడా మళ్ళీ ఆ వంటకం ఎవరం చేయలేము అనమాట. ఇంకా అయిపోయింది, ఆవిడతోనే మేము జంతికలు అనేది మిస్ అయిపోయాము. మళ్ళీ మేము ఫ్యూచర్లో కూడా ఇంకా ఇంపాసిబుల్ అనమాట. అంతేనండి, మనుషులు ఉన్నప్పుడు కన్నా లేనప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది అంటారు కదా, బాగా గుర్తొస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ కూర్చొని గంగ తింటుంది అనమాట, బూరెలు తింటుంది మా గంగ. అక్కడ వండుతుంటే ఇక్కడ తింటుంది కూర్చొని. చాలా సరదాగా చేసిందండి. ఫంక్షన్ అంతా కూడా చాలా బాగా అయింది. దేవుడి మహాకృపను బట్టి 9 రోజులు కూడా చక్కటి వంటకాలతోని, స్వీట్స్తోని చాలా బాగుంది. ఎవరైనా జెస్సీ స్వీట్స్ వీడియో చూడకపోతే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఎందుకంటే చాలా బాగున్నాయి స్వీట్స్, అన్ని రకాల స్వీట్స్ కూడా మేము అక్కడ చూపించాను అనమాట. సో స్వీట్స్కి లోటు లేదనమాట. స్వీట్స్ అంటే ఇండ్లు నిండిపోయాయి, చాలా స్వీట్స్ వచ్చేయండి. సో డెఫినెట్గా వీడియో వాచ్ చేయకపోతే వాచ్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది అత్త సారీ, కానీ నానమ్మ ప్రేమతో చేసిన సారీ కూడా. మనిషి మాత్రం ఎంత నిండుగా అనేసేవారు అనమాట. ఎక్కడ కూర్చున్నా ఇంకా ఆవిడ ఉండాలంతే చేసేసేవారు. అప్పటికి కూడా ఫీవర్ అండి. ఆ రోజు కూడా ఫుల్ జ్వరం ఉంది. అయినా కూడా జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా మనవరాల కోసం ఓపిక పట్టేసింది. కానీ సాయంత్రం వచ్చేసరికి మాత్రం చాలా జ్వరం వచ్చింది. ఎంత బాగోపోయినా కూడా ఎవరితో ఏ పని చేయించుకునేది కాదు, తన పనులు తనే చేసుకోవాలి, ఎవరు కూడా నా పని ఏం చేయకండి అనేది. ఎంత ఫాస్ట్గా ఏ పని చేసినా ఫాస్ట్గా అయిపోవాలండి, అంత ఫాస్ట్గా చేసేది. అయిపోయింది ఆల్మోస్ట్, బూరెలు అయిపోయి పక్కన వచ్చి సేమియా ప్రిపేర్ చేస్తున్నారు. పక్కనిట వాళ్ళు కూడా హెల్ప్ చేశారనమాట, లక్ష్మి గారి వాళ్ళును. అందరూ కలిసి సాయం చేస్తూ చక్కగా చేశారు. నేను ఇక్కడ మధ్యలో ఒక దగ్గర కనపడ్డానండి. చాలా ఘోరంగా ఉన్నానన్నమాట. ఎందుకంటే వచ్చే రిలేటివ్స్ని చూడడం కానీ అది కానీ
చాలా ఇదయ్యింది. సో మధ్య మధ్యలో వస్తూ వీళ్ళ దగ్గర ఇక్కడ చెక్ చేయడం మళ్ళీ వెళ్ళడం అనమాట. నేను సేమియా చేశారు, పక్కన సేమియా అంతా ఏపింది తీస్తున్నాను అనమాట. అంతే, నేను చేసిన పని అదొకటేనండి. మిగతాదంతా పాపం వాళ్ళే చేసుకున్నారు. అది కూడా వదిన లేసి చేయలేదని లేసాను అక్కడ. మా గంగ వచ్చి లోపల చెప్తుంది. ఇది కూడా సాయం చేసిందండి. పాలును నీళ్లు కలిపి మరగబెట్టాలి సేమియాలోనంటే సేమియాలో మిక్స్ చేస్తుంది అనమాట. కాలుకి వచ్చేసి వేడి తెలిసేది కాదండి అస్సలు. ఎంత వేడన్నా కూడా కాలుకి తెలిసేది కాదు. మరి ఏంటి శరీర తత్వమో తెలియదు. పక్క నుంచి సేమియా రెడిపోయి అవుతుంది అనమాట. అది కొంచెం పాలుని వాటర్ కలిపి మిక్స్ చేసి మరగబెడుతున్నారు. బూర్లన్నీ వచ్చి మొత్తం అందరికి పంచామన్నమాట. మా పాత రిలేటివ్స్ ఉంటారు అక్కడ వీధిలోని, మొత్తం అంతా అది మా ఇంటి దగ్గర అంతా కలిపి పంచామన్నమాట. చాలా బాగా జరిగింది. అత్తయ్యని చూసుకోవడానికి కేవలం మళ్ళీ వీడియో ద్వారా మళ్ళీ కనబడతారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి. రియల్లీ మిస్ యూ అత్తయ్య వన్స్ అగైన్. ఆవిడ చేసే పని కూడా చూశారు కదా, అస్సలు ఎంత జాగ్రత్తగా పని అంతా కూడా చాలా ఇది. మీరు ఎవరైనా అమ్మమ్మ సారీ కూడా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తానండి, తప్పకుండా వాచ్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అందుకే జూమ్ చేసి స్లో మూమెంట్లో ఒకసారి అత్తయ్యని తీసేసాను అనమాట. రియల్లీ నేను అసలు వీడియో దొరికినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. యాక్చువల్లీ లేదు, డిలీట్ అయిపోయిందేమో అనుకున్నాను. నేను అన్ఎక్స్పెక్టెడ్గా తీసాను అనమాట, కంటిన్యూగా రాలేదు. సో అందుకనిసే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వన్స్ అగైన్ మిస్ యూ అత్తయ్య.